సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కేఎస్ఎస్ గేమర్. ఈరోజు మనం చేయబోతున్నాం ఏంటంటే మన జిమ్మీ పుట్టినరోజు అని చాలామందికి తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. ఇదే వీడియో జిమ్మీ పుట్టినరోజు, అందుకే మనోడైతే ఈ గిఫ్ట్ అయితే ప్లాన్ అయితే చేశాడు. మీ అందరికీ తెలిసినదే. మనోడైతే ఇప్పుడైతే తన బండి అయితే పిలిపించుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. గాయ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కేబుల్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ ఫాలో అండ్ లైక్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని మనోడైతే ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ మన చుట్టమైతే ఒకటి ఉన్నాడు, ఆడైతే ఇవాళైతే వస్తున్నాడు జిమ్మీ పుట్టినరోజు అని. వాడు మన ఫ్రాంక్లిన్ తమ్ముడు. ఇంటికైతే వెళ్ళిపోయి రెడీ అయితే అయిపోదామా బోల్తే. మనమైతే ఎక్కడైతే బండి అయితే పార్కింగ్ అయితే చేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సరిగట్టు సబర్ అందుకే వీడియోలు చేస్తూ ఉండాలి. యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇక్కడ పార్క్ చేసేసి కంటే ముందు ఇంకా మన చేసుకోకుండా చూడండి. ప్లీజ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. సో హే గైస్, మీరు చూస్తున్నారు ఫ్రాంక్లిన్. ఈరోజు మనమైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన జిమ్మీ పుట్టినరోజు అని మీ అందరికీ తెలిసినదే. మళ్ళీ రీసెంట్లీ వీడియోలో కూడా మీరు చూసినదే. నేను మళ్ళీ చెప్పాల్సిన పని కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడైతే మనకైతే వచ్చేసింది కదా, ఇప్పుడు మనమైతే రప్పకుండా అయితే మన జిమ్మీకి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అందుకే ఏమనుకున్నానంటే సుప్రా అయితే ఇద్దాం అనుకుంటున్నా. కాబట్టి మన సీజే దగ్గరికి చూసినట్టుండిద్ది అండ్ మైకిల్ ఫ్యామిలీ కూడా చూసినట్టుండిద్ది అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసి సీజేని అయితే ఆల్రెడీ కలిసేసి మాట్లాడేసా. ఈ కార్ అయితే వైలెట్ కలర్ కార్ అండ్ మన కొత్తగా వచ్చిన సుప్రమేసీని అయితే కొనేసా. ఎందుకంటే మన జిమ్మీకి అయితే గిఫ్ట్ కింద ఇద్దామని. అప్పుడైతే మనం అయితే బయలుదేరిపోయాం. మైక్ ఆల్రెడీ గిఫ్ట్ ప్లాన్ ఒకటి చేసాడంట. మరి అది ఎక్కడో లొకేషన్ మేమని పంపించాడులేండి. లొకేషన్ ఇటు చూపిస్తుంది. టికెట్ వెళ్దాం. మనం వచ్చిన దారిలో అనుకుంటా. సరే ఇటు చూపిస్తే వెళ్దాం. ఎందుకు లొకేషన్ చూపించింది వెళ్ళాలి. మామ ఈ ఓజీ సినిమా ఎవరెవరు చూసారు అనేది కామెంట్ అయితే చేయండి. చూడండి మామ, సూపర్ ఉంది మామ. ఒరే తయారైంది ఇది. గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారా? సరే మన తన పేరు ఏంటి మర్చిపోయాం. అతను ఉంటారు కదా ఇక్కడ. బెనీ గ్యారేజ్కి వెళ్ళి ఎన్ని రిపేర్ అయితే చేయించేద్దాం. లెట్స్ గో. రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దామా? ఓకే గాయ్స్, అయిపోయింది. లెట్స్ గో. అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. సారీ, అటు నుంచి వెళ్ళాలా. ఇటు నుంచి దారి ఇటు చూపిస్తుంది. కాబట్టి మనం ఇలా అయితే కూడా వేద్దాం. ఓకే, కనపడాలా ఇప్పటికి? యా, ఇదే ఈ మ్యాక్షన్ ఐ థింక్ సో కనిపిస్తుంది. లొకేషన్ అయితే ఎదురైతే కనిపిస్తుంది. ఓకే, టిక్కి ఇక్కడే నాకు తెలిసి ఇదే మ్యాక్షనే. ఈ మ్యాక్షన్ అయితే ఆర్డర్ పెట్టాడు. ఒక రోజుకి అద్దెకైతే తీసుకున్నాడు. ఓపెన్ అవుతుందండి ఇది. టికే దీన్ని మనం ఎక్కడ తెద్దామంటే వెనకాల తెద్దాం. 1 minute. వెనకాల తాగాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఇదంతా తిరిగి వెళ్ళి ఓయమ్మ మనం ఇంత తిరిగి వెళ్ళి ఆ వెనకాల అయితే పెడదాం. అయితే ఇక్కడ పెట్టేద్దామా? టికేనా తిప్పి పెడదామా అండి? ఓకే. ఓయ్ గుద్దోడివి ఇక్కడ తప్పేద్దాం. అలా తీసుకోవట్లే. మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం అలా రెడీ అయిపోయి అయితే వచ్చేద్దాం. ఓకేనా గైస్, మనం అయితే మన బండిని అయితే పిలిపిస్తున్నాం. సో నేనైతే అక్కడికి అయితే వెళ్ళిపోతా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో గైస్, మళ్ళీ నేను దాకా వచ్చిన దగ్గరికి అయితే వెళ్ళిపోతాను మామూస్. ఎందుకంటే మళ్ళీ కొంచెం రెడీ అయ్యి అప్పుడైతే మళ్ళీ వస్తాను మళ్ళీ ఇక్కడికి.
విష్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరేనా? టిక్కేనా? ఓయ్ బండి యాక్సిడెంట్ అయింది. సెలెంట్ గైస్ నేను తెచ్చుకుంటా. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మళ్ళీ గిఫ్ట్ ఇచ్చినంత వరకు ఆగుండ్రి. మళ్ళీ బాయ్ బాయ్. టిష్కావ్. మామా రెడీ అవ్వడం అయిపోయింది. మనమైతే కారు తీసుకొస్తున్నాం. మన కార్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం గాయస్. ఓకే గాయస్, మనల్ని అంతా ఎక్కేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎక్కేనా? ఓకే మామూస్ అందరూ ఎక్కేశారు. ఎదరోళ్ళని కూర్చోద్దని చెప్పా. గర్ర 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 గట్ట అంతే. ఇంకా పెచ్చవదు ఒక్కడు. ఓయమ్మా ఫ్యామిలీ ఉంది. స్లో పోనీయా. ఓపెన్. ఓకే 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 సరిపోద్దా? సరిపోద్ది. ఆల్ రైట్. సరేనా గైస్, నేనైతే ఇంట్లో అయితే కాసేపు కూర్చోట. మన వాళ్ళు అయితే బయట అటు తిరిగి రమ్మంట. కొంచెం స్లీప్ అయ్యాలి. నిన్న మొత్తం దీనికి డబ్బులు కట్టాలి కదా మామ. తీసుకున్నాం కదా మనం ఇంటికి. నిద్ర వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి పడుకుందాం. బెడ్రూమ్ ఏడుంది ఇక్కడే కదా. మన వాళ్ళు అయితే తిరిగి ఇదంతా చూస్తారు, కానీ మనం బట్టికి పోవాల. బాగా నిద్ర వచ్చేస్తుంది. సరే బాయ్. అమ్మ దిగిపోయాం. నేనెవరు అనుకుంటున్నారా? నేనే జిమ్మి. ఇదే మనం. పుల్లి మనం పులిమి. సరే ఇప్పుడైతే మ్యాక్షన్ అయితే చూపిస్తా. ఫస్ట్ ఎంట్రింగ్స్ రాగానే ఇక్కడ 3 సోఫాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడదాకా ఉంది. అండ్ ఇక్కడ ఒక లైన్ బొమ్మ ఉంది. తర్వాత ఇక్కడ బీచ్. ఇంకా మళ్ళీ ఇక్కడైతే ఉన్నాయి గైస్. అండ్ ఇది బీచ్. అదంతా మెట్లు చూసారా? లుకింగ్ లైక్ వావ్. ఇటేమున్నాయి? వాట్ ద ఫంక్? ఇటేం లేవా? ఇటేం లేవు అనుకుంటలే. ఏం పైకి వెళ్ళిపోదాం. గర్ర 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 గట్ట అయింది. ఖాళీ రూమ్యా? ఆల్రెడీ బెడ్రూమ్ ఆల్రెడీ చూస్తూ ఉంటారు. డాడీకి డాడీ. డాడీ ఏడీనా? వాష్రూమ్కి వెళ్ళడం కొంటలే. వాష్రూమ్ చూపిను. టీవీ మంచి ప్రదేశం. అక్కడ ఏదైనా పని చేసుకో. చేసి కూడా ఉంది. టిక్కే కబోర్డ్ ఉంది. ఇటే ఉంది. ఓ డస్ట్బిన్ ఉంది. అంతే. నీళ్ళేమి లేదు. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పడతాం కొంత చూద్దాం. వచ్చి ఉర్రే 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 ఉర్రే. మన ఫ్రెండ్ స్నాప్ అయితే పెట్టుకుంటాను. ఆగండి మామ. స్నాప్ పెట్టుకుంటా ఆగండి మామ. మీరు టిక్కే మామ. టిక్కే అయిందిరే. మొత్తం బయటికి వెళ్ళి మరీ ఫోటో తీసుకొద్దాం. ఫస్ట్ మనం ఇదంతా తిరిగి చూద్దాం. మనకేమైనా గిఫ్ట్లు ఉన్నాయంటారా? ఏమో లచ్చి సాయంత్రం కల్లా చెప్పగలరా? నైట్ చెప్తారేమో. నైటేగా కేక్ కటింగ్. అంటిల్ దెన్ ఇక్కడ అప్పటి వరకు మనం అయితే ఇక్కడే ఉండాలా. లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే మామ, మనకైతే ఈ ఒక్కరోజు పవర్స్ అయితే ఇచ్చారు. మన వాళ్ళు అయితే ఏంటిదో కాదు, ఇది నొక్కితే మనకైతే పవర్స్ వస్తాయి అని అన్నాను. మామ బండి వచ్చింది మామ. బండి వచ్చింది మామ పల్సరు. మరి మీరంతా సబారా చేద్దాం. దీన్ని అయితే అద్దెకి తీసుకున్న ఫస్ట్ రోజు మనమైతే బండి అయితే రాదు నాకు. ఎట్రా రే చా అంటా అనుకో. మాకండి ప్రో డ్రైవర్ నేను. ప్రో డ్రైవర్ నాకంటే రేసింగ్ చాలా చాలా ఇష్టం మామా. అందుకే దీన్ని అయితే ఎప్పుడైతే తీసుకున్నా కొంచెం స్పీడ్ వెళ్ళొద్దని మామా. గర్ర 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 గట్ట దబ్బుడు తవ్వచ్చు. ఇప్పుడు గాలిగా ఎగిరి చూడండి. వీలీ చేస్తే అక్కడి నుంచి ఎగిరిపోయాం.
గర్ర 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 గట్ట అయిందన్నమాట. అంతే అంతే గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండే, ప్లీజ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓహో ఇంత దూరం వచ్చాం మామ. నేను చచ్చిపోతే మీరే రెస్పాన్సిబిలిటీ మామ. అసలుగా మనం ఉన్నది ముద్దులు కొడుకు మామ. నేను కొన్నే మామ. మా డాడీకి చచ్చిపోతే మీరే బాధ్యులు మామ. అమ్మ సావలేని మామ. మా బైక్ అయితే ఇచ్చేసాను మామ. చేద్దామా, మనకు బండి కార్లు ఏం లేవు, ఇవాళ వస్తాయి. ఒక కారు ఒక బండి చాలు మనకి, లేకపోతే కారు వచ్చినా పర్లా. బండి వేస్ట్ మామ, బండి వేస్ట్ అని నేను చెప్పట్లా. కాకపోతే అది రైన్ ఏదైనా వచ్చింది అనుకో బొగ్గుబాలు అయిపోతాం మనం. మా యూనివర్సిటీ అయితే ఇప్పుడు చూపిస్తా. మన యూనివర్సిటీ చూపిస్తా. ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం ప్రస్తుతానికి. ఎప్పటి నుంచో డబ్బులు సంపాదింటున్నారు కానీ ఎత్తం అని మా డాడీ లాక్ వస్తున్నాడు. ఇయ్యాల కట్టడల్లా అప్పుడప్పుడు కోడు కొంచెం కొడుకు వస్తున్నాడు. నాట్ బ్యాడ్. మనం కూడా అయితే ఇంకా దిగాల. అయిపోద్ది వచ్చే సంవత్సరాలు అంటే ఇక్కడ ఎంత మనకు ఒక నెల అంతే. సంవత్సరం అంటే మనకు ఒక నెల అని. రియల్ లైఫ్లో మనకు వీళ్ళకొక నెల అంటే మనకు ఒక రోజు. సారీ, మనకు ఒక నెల. ఇది ఒక వీక్ 3 కార్లు తలేసింది మామ. మన ఇంటికి అయితే వచ్చాం. ఎవరికైతే వచ్చాం ఓకే గైస్. మన ఫ్రాంక్లిన్ అనే దగ్గరికి వెళ్ళొద్దాం అండి. ఆయనే వస్తాడు, అట్ట పిలవకూడదు. డాడీ ఆల్రెడీ పిలిచే ఉంటాడులే. వద్దు మామ, వెళ్ళొద్దు. మనమైతే సాయంత్రం వరకు తిరుక్కొని కూర్చుంటామే. హెల్మెట్ బెత్తరా భయ్, హెల్మెట్ బెత్తు భయ్. ఓకే గుర్రి మామ ఇప్పటికే ఈవినింగ్ అయితే అయిపోయింది మామ. అప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. మన ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాము మామ. లొకేషన్ అయితే గుర్తుకున్నట్టే ఉంది. దీని వెనకాలే, ఐ థింక్ సో, మైక్ ఇంటి వెనకాలే. మనం దీంట్లో ఒక భాగం కూడా ఇంకిప్పుడు మన కార్ అయితే పంపించేసాడు మైక్లో. లోపలికి వెళ్ళిపోయి మనమైతే ఆ కార్ ప్లేస్లో బండి అయితే పార్క్ చేసేసి సాయంత్రం వరకు వెయిట్ చేసి వీళ్ళంతా ఏం చేస్తున్నారు చూద్దాం. అంతలోపు ఆల్రెడీ రూమ్ టూర్ అయిపోయింది కదా. సాయంత్రం వరకు అయితే వెయిట్ చేద్దాం మామ. మనమైతే లెక్సిపోయాం మామ. ఈరోజు అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం మామ. మనోడికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం మామ. ఇప్పుడైతే వెళ్ళిపోదాము మామ. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాము మామ. ఈరోజు అయితే మనమైతే వెళ్ళిపోదాము మామ. ఇక్కడ అయితే మన బైక్ ఆడుంది కదా, బైక్ మనం పెట్టింది అక్కడ కదా. బైక్ ఉందా దుబ్బిసారు ఉందలే. గడగట్ట అయ్యేది ప్రయాణಕ್ಕೆ అది రప్పమే కష్టమే. ఇప్పుడైతే మనతో బయటికి వచ్చేద్దాం. బయటికి వచ్చేసి ఇక్కడైతే పెడదాం మనం బండి. ఎదురుకు పెడదాం. అక్కడే వాళ్ళంతా బయటికి వెళ్ళారు, కేక్ తీసుకొద్దామని వెళ్ళారు అందరూ సెలెక్ట్ చేయడం అని. గైచి మనం అయితే లోపలికి వెళ్ళి అయితే పుడుకుందాం. అండ్ మనోడైతే లోపల ఉన్నారు. మనమైతే పీడి వెళ్దాం. అండ్ మన ఇతను కూడా వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళడం కూడా మహానుభావుడు. సరే తన కారు తీసుకొచ్చి అక్కడ పెడేద్దాం, పెడేయమన్నాడు. అది పెడేద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ అని అంటారు అనుకో. ఆగండి మామ, పెట్టేసాను మామ. బయటికి అయితే వచ్చామంట మన జిమ్మి కానీ. ఆగండి చెప్తా. లోపలికి వెళ్ళి మామా మనకైతే బయటికి రమ్మన్నారు మామ. సూప్రాను డూక్ ఇది ఏంటో తెలీదు. 200 డూక్ 200 ఐ థింక్ సో. ఇది నాకు తెలుసు మామ, చాలా ఇష్టం మామ. నాకు ఆల్రెడీ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అదో ఉందో రెండో మా బాబు ఇచ్చాడా లేకపోతే వేరే వాళ్ళని ఇచ్చారో తెలీదు.
బాబా 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 ఒక్క బండి వచ్చిద్దా అసలు బండి కూడా రాదేమో అనుకున్నా. ఓకే గైస్ మావా మళ్ళీ ఎక్కడైతే పెట్టేద్దాం, ఎందుకంటే లైసెన్స్ అయితే లేదు మనకి మామా. మనమైతే ఈ ఎపిసోడ్లో కాకుండా వచ్చే ఎపిసోడ్లో లైసెన్స్ అయితే తీసుకొని అయితే తిరిగేద్దాం. వచ్చే మార్నింగే తీసేసుకొని మనమైతే బ్రుడ్ అనేది తీసేద్దాం. శుభ్రంగా కూడా తీయాలనిపిస్తుంది మామ. కాకపోతే ఎవరైనా పోలీసులు పట్టుకెళ్ళిపోతేనే డేంజర్ కాబట్టి ఈ ఒక్క రోజుకి మనం అయితే లోపల అయితే వేసుకొని రేపొద్దున్న అయితే లైసెన్స్ అయితే తీసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. అబ్బా లైట్లు కూడా బీభత్సంగా ఉంది మామ. ఇక్కడైతే పార్క్ చేసేద్దాం మామ అన్నీ. ఇక్కడైతే ఇట్లయితే పెట్టేసాను మామ. మా వాడైతే పిచ్చోడు అనమాట మామ. ఏంటయ్యా అంటున్నాడు అయినే మామ. ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఫ్రీ ఫైర్ వీడియో కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, అండ్ లైక్ కూడా చేయండి మామ. ఇప్పుడు పార్కే చేసేద్దాం. మనమైతే లోపలికి వెళ్ళిపోయి పండుకొని మళ్ళీ పొద్దున్నైతే లేచిపోదాం. గర్ర 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 గట్ట మామ. మనమైతే బయలుఅయితే దేరిపోయాము మామ. ఎక్కడికి అన్నా అంటే బయలుఅయితే దేరిపోయాం మామ. మనమైతే లైసెన్స్ అయితే తీసుకుంటాకి, లేకపోతే ఫైన్లు పడతాయి మామ. ఇంకా మంచి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మామ. గర్ర 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 గట్ట. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం అయితే లైసెన్స్ అయితే తీసుకొని అయితే వచ్చేద్దామా. పడేసేద్దామే. వద్దులేండి మళ్ళీ కాపరేట్ అయితే పడుతుంది. మ్యూజిక్ అని వేసుకోవాలని అనిపిస్తుంది మామ, కానీ నాకు నచ్చదు మామ. అందుకే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వీలేదు చేద్దాం. ఓకే ఫెయిల్ పొరుబాయ. గర్ర 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 గట్ట గర్ర గర్ర గట్ట అయింది. డ్రెస్ కూడా అయితే మార్చలేదు మామ. ఎప్పటికీ ఇదే డ్రెస్ ఉండిద్ది మామ. నాకు ఇది ఒక్క డ్రెస్సే మామ, మంచి డ్రెస్సు. ఇదే మొత్తం జరిగిపోయి ఉన్నాయి మామ. మేము పేదోళ్ళం మామ అని అంతా నన్ను కూతున్నారా అని అంతా. పోయమ్మ పోలీసుని ఉద్దేశం వెళ్ళా. సరే ఇవన్నీ మనకైతే పిడిపించిన తర్వాత అయితే మళ్ళీ వెళ్దాం మామ. ఓ మామ 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 మామ. ఓకే మామ బయటికి చూద్దాం మామ. మనమైతే లైసెన్స్ కోసం అయితే అప్లై చేద్దాం. అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఆ తర్వాత అయితే మనమైతే తీసుకుందాం మామ. ఎగ్జామ్ పాస్ అయిపోయామండి బాబు. ఓకే ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం మామ. ఓయమ్మ గొడవ పడపడపడమన్ పడపడమన్ పడపడపడమన్ 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 పడపడపడమంటే పగడవ కష్టమే, దరిదర శబ్దమే, పగడవ కష్టమే, గడిగడిగడి శబ్దమే, గడిగడిగడి శబ్దమే, పగడవ కష్టమే, దరిదర శబ్దమే. ఇంటికాడైతే పార్క్ అయితే చేసేద్దాం మామ. లోపలైతే పెట్టేద్దాం మామ. గర్ర గర్ర గట్ట అయితే చేద్దాం మామ. గర్ర 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 గట్ట వచ్చేసాను మామ. మీ ముందుకైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం మామ. మామ చాలా స్పీడ్ వెళ్తుంది మామ. మామయ్యో తాతయ్యో డాడీయో మామయ్యో పాపయ్యో వరపయ్యో
ఓ ఓ ఓ ఓకే ఎంగల డోర్ వేసే లాక్ వేయడం మర్చిపోతాను నేను పద్దాక వేసేళ్ళే పడపడమని నేను కూడా పెళ్లి చేద్దాం మామ. ఏడిచిన తర్వాత ఎగ్జామ్ అయితే రాసేద్దాం మామ మనమైతే పాస్ అయిపోయాం మామో స్క్రాచ్ అప్పుడే లేలే. ఎందుకు ఇది ఇచ్చారు? మన ఫ్రాంక్లిన్ మా ఇచ్చారండి. ఫ్రాంక్లిన్ మా సాయంత్రం అయిపోయింది. రేపు పొద్దున్నే మళ్ళీ లెక్సి స్కూల్కి వెళ్ళాల. సారీ కాలేజ్ అంటే ఓయ్ బ్యాక్ టు మళ్ళీ మన బెన్నీ. బ్యాక్ టు బెన్నీ. అమ్మాయిని గుద్దేశాను మాము. ఏమో వదిలే, తర్వాత చూసుకుందాం. బాబు పాటల కింద ఊడిపోతుంది. ఇదేం కారు అయ్యా బాబు. ఫ్రాంక్లిన్ ఏం కారు ఫ్రాంక్లిన్? ఎట్లా చేసివే? ఏంటిదే చూస్తుంది తేడాగుందే. చల్లే పార్క్ చేసేద్దాం. మనోడైతే మళ్ళీ ఎల్లింగ్ అయితే పెట్టేసి మనకి ఇచ్చేస్తాడు. ఓకే మావా, మనం అయితే ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం మావా. మనైతే బిల్డింగ్ అయితే పెట్టేసాడు మావా. మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం మావా. దీన్ని కూడా అయితే ఇంటికైతే పెట్టేద్దాం మావా. ఇక్కడైతే దీన్ని అయితే పెట్టేద్దాం మావా. చీకటి పడుతుంది మావా. త్వరగా ఇంటికైతే వెళ్ళిపోవాలి మావా. దీన్ని అయితే ఇప్పుడు ఇంటికైతే పెట్టేసి మనం రేపు పొద్దున్నే లెక్సి కాలేజీకి అయితే వెళ్దాం మావా. డోర్ ఓపెన్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. ఓకే మామ, మనమైతే కాలేజీకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే అంత చక్కగానే ఉంది. మనమైతే వెళ్ళిపోదాం బ్యాక్ టు కాలేజీ. మన వరకు మందే. ఈ ఒక్క ఎటు మామ దారి. ఓకే నాకు తెలుసు, మనోడు తెలుసు, నాకు తెలియదు. అంటే మనోడు మన రోజు వాడాం కాబట్టి మనకు తెలియదు. యూనివర్సిటీ యూనివర్సిటీ అదంటే యూనివర్సిటీ అంటే పెద్ద గుండిద్ది గబ్రు అని మాకండి. ఏ చేత గొక్కబెట్టి చేత వదిలేండి అప్ప నన్ను. ఓకే మనమైతే వెళ్ళిపోదాం మావా. ఏ కదలరా. ఓకే చదువుకొని అయితే మళ్ళీ చదువుతాడు మావా. అయిపోయింది మావా. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ కూడా ఇచ్చుకుని అయితే వెళ్ళిపోదాం మావా. టీకే మావా. లంబోర్గిని తరేసా మనం ఇంకెళ్ళడంలే. అడమ లంబోర్గిని ఇది సూపర్మిసి అయినా. ఓయమ్మ బెన్నీతో చాలా గట్టి పని ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతారు బెన్నీని ఆయనకి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక కొన్ని గుద్దేమనుకో అప్పుడు వస్తాడు మనోడు. నాకు రక్తం మక్కలు ఉంటే నాకు ముండిద్ది తిట్టిద్ది కొట్టిద్ది అంటాడు. అందుకే మనమైతే పెట్రోల్ అయితే కూడా చేసుకొని ఫస్ట్ రిపేర్ చేయించిన పెట్రోల్ అయితే కూడా మావా. దీన్ని అయితే పెట్రోల్ అయితే కూడా చేసుకొని అయితే వెళ్తుందాం మావా. ఒకే పారాలి ఇవన్నీ పిత్తర కొట్టేనా. ఓకే ఆడ దుబ్బేసాడు కూడా. మనమైతే పెట్రోల్ వెళ్ళిపోదాం. మనమైతే వెళ్ళిపోతున్నాం మామాస్. వచ్చే ఎపిసోడ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక స్పెషల్ ఎపిసోడ్తో అయితే రాబోతున్నా. అని అంతా అనుకో మాకు నేను చేసి దసరా పండగకి అయితే చేస్తున్నా. ప్రస్తుతానికి మావా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మావా. ఇంటికైతే వచ్చేసాను మావా. అంతే ఇక్కడ ఇంటికైతే వెళ్ళిపోతాం మావా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మావా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మావా. బాయ్ మావా.